గైస్ ఇందాకే 'బిగ్ బాస్ 9' ప్రోమో అప్‌లోడ్ అయింది. అసలు దాంట్లో ఏం జరుగుతుందిరా ఏంటనేది ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉన్నాయి. నేను షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ కి మాత్రమే, మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. కామనర్స్ అగ్ని పరీక్షలో కష్టపడి వచ్చారు కాబట్టి సో మీకు మాత్రమే యాక్సెస్ ఉంది. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. సరే అక్కడి దాకా బానే ఉంది. ఇంకా తర్వాత ఇమాన్యుల్ తింటా ఉంటాడు. తినే ప్లేట్‌ని అక్కడే వదిలేసి వెళ్ళిపోమంటాడు బిగ్ బాస్. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ ఏమన్నా మాట్లాడతాడా? నన్ను తినద్దంటే చెప్పండి, నేను తిన్ను. నేనైతే నోటికాడ కూల్ లాక్కోను, నో మ్యాటర్ ఏమైనా సరే. అసలు ఇక్కడ మాస్క్ మ్యాన్ మాత్రం ఓపెన్ గా మాట్లాడేశాడు. శ్రీజ వెళ్ళి ఇమానిల్ ఏదైతే తింటున్నాడో ఆ ప్లేట్ ని తీసుకెళ్లి మళ్ళీ తినండి అని చెప్పేసి ఇస్తా ఉంటది. ఇమానిల్ క్వశ్చన్ చేస్తాడు ఏమని, ఒకవేళ బిగ్ బాస్ మీ మీద యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తావు అని. మీరు తినొచ్చు మేము ఒకవేళ దీనివల్ల ఏదైనా పరిణామాలు మేము తీసుకుంటాం. ఆ తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే కామనర్స్ ఒక దగ్గర వచ్చి నుంచోండి, తర్వాత సెలబ్రిటీస్ ఒక దగ్గర వచ్చి నుంచోండి అని చెప్పేసి సెలబ్రిటీస్ కి ఇలా చెప్తున్నాడు. ఇంకొకసారి కామనర్స్ పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదని చెప్పేసి ఆ వెంటనే ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్తాడు. చెప్పిన తర్వాత శ్రీజ ఏం చేస్తదంటే తన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ని స్నాక్స్ ని తీసుకెళ్లి తినండి అని చెప్తది. ఇంకొక అమ్మాయి తెలిసి నీకు ఇష్టం లేకపోతే ఇది నువ్వు రాసుకో అన్ని మొక్కను రాసి వెళ్ళిపోద్ది, నువ్వు ఇది తినకపోతే ఇది తిను అని చెప్పి ఇదేంటి. బర్నీ ఇలా మాట్లాడటం మీకు కరెక్ట్ అనిపించిందో లేదో కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్స్ కోసం.